హాయ్ ఎవ్రీవన్. ఈ క్లాస్‌లోని సి ప్రోగ్రామింగ్‌లో మల్టిప్లికేషన్ టేబుల్‌ని ఏ విధంగా డిస్‌ప్లే చేస్తాము అనేది క్లాస్‌లో చూద్దామండి. ఇప్పుడు నేను ఇక్కడ 2 మల్టిప్లికేషన్ టేబుల్స్‌ని తీసుకున్నాను. 3 టేబుల్ అండ్ 4th టేబుల్‌ని తీసుకున్నాను. ఇక్కడ చూడండి, మనకి ఈ రెండిట్లని నేను ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇవి ఐ ఇంటూ జే ఈక్వల్ టు కే ఈ షేప్‌లో ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ నేను ఐని ఏమనుకుంటున్నాను అంటే ఐ ఈక్వల్ టు ఇంక్రిమెంట్ డిజిట్ అనుకుంటున్నాను. ఇంక్రిమెంట్ డిజిట్ అనుకుంటున్నాను. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతా ఉంది. 1, 2, 3, 4, 5 ప్రతిసారి కూడా 1 ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ కూడా 4th టేబుల్‌లో కూడా సేమ్. అంటే ఐని నేను ఇంక్రిమెంట్ డిజిట్ అనుకున్నాను. జేని ఇక్కడ చూడండి, జే అంటే 3 టేబుల్ అంటే జే వచ్చింది. 4th టేబుల్ అంటే జే వచ్చింది. అంటే టేబుల్ నెంబర్ అనుకుంటున్నాను నేను. టేబుల్ నెంబర్ అనుకుంటున్నాను. కే అంటే ఐ ఇంటూ జే ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే రిజల్ట్‌ని కే అనుకుంటున్నాను నేను. అంటే కేని రిజల్ట్. దీన్ని బేస్ చేసుకొని ప్రోగ్రామ్‌ని ఏ విధంగా డెవలప్ చేస్తాము అని చూద్దాము. ఇక్కడ ఐజేకే అనే వేరియబుల్స్‌నే తీసుకోవాలా అంటే ఏం లేదండి. మీరు ఏబీసీ అయినా తీసుకోవచ్చు. ఏ ఇంటూ బి ఈక్వల్ టు సి అయినా, లేదా జీహెచ్ఐ అయినా, ఎక్స్‌వైజెడ్ అయినా, ఏ వేరియబుల్‌నైనా మీరు తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. నేనైతే ఇక్కడ ఐజేకే అని తీసుకుంటున్నాను. ఓకే. దీన్ని ఈ ఫార్ములాని బేస్ చేసుకొని నేను ప్రోగ్రామ్‌ని ఏ విధంగా డెవలప్ చేస్తాననేది ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను సి ప్రోగ్రామింగ్‌ని ఓపెన్ చేస్తున్నాను. సి ప్రోగ్రామింగ్‌ని ఓపెన్ చేశాక నేను ఫస్ట్ టైటిల్ అనేది తీసుకోవాలి కాబట్టి కామెంట్స్ యూజ్ చేస్తున్నాను. సింగిల్ లైన్ కామెంట్స్. సింగిల్ లైన్ కామెంట్స్ అంటే డబుల్ స్లాష్ అనేది మనం తీసుకుంటామండి. నేను కామెంట్స్ రైట్ ఏ సి ప్రోగ్రామ్ టైటిల్ రాస్తున్నాను. రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు డిస్‌ప్లే టు డిస్‌ప్లే మల్టిప్లికేషన్ టేబుల్. ఓకే. కామెంట్స్ అనేది క్లోజ్ చేశాను. నెక్స్ట్ హెడర్ ఫైల్స్‌ని తీసుకుంటున్నాను. ఫస్ట్ హెడర్ ఫైల్ ఏంటండి? యాష్ ఇంక్లూడ్ stdio.h. ఈ హెడర్ ఫైల్‌ని మనం ఎందుకు యూజ్ చేస్తామండి? ఇన్‌పుట్, అవుట్‌పుట్ అంటే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ మనకి వర్క్ అవ్వాలంటే ఈ హెడర్ ఫైల్‌ని తీసుకుంటామండి. అదే విధంగా మరొక హెడర్ ఫైల్‌ని తీసుకున్నాను. యాష్ ఇంక్లూడ్ conio.h. ఈ హెడర్ ఫైల్‌ని ఎందుకు యూజ్ చేస్తామండి? సిఎల్ఆర్, ఎస్సిఆర్ అండ్ గెట్ కేర్ ఫంక్షన్స్ అనేవి మనకు వర్క్ అవ్వాలి అంటే ఈ హెడర్ ఫైల్‌ని యూజ్ చేస్తామండి. మనకి ఎనీ ప్రోగ్రామింగ్ మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ ఫంక్షన్ తీసుకున్నాను. తర్వాత మనం టేబుల్‌లో తీసుకునే ఐజేకే షేప్‌లో ఉంది అన్నాం కదండీ! అవన్నీ కూడా నంబర్సే కదండీ! సో నంబర్స్ కాబట్టి ఇంటిజర్ డేటా టైప్‌ని తీసుకుంటున్నాను. ఇంట్ అనేది నేను తీసుకునే వేరియబుల్ ఐజేకే. ఐజేకే కదండీ! మీరు ఎనీ వేరియబుల్స్ ఏయైనా తీసుకోవచ్చండి. ఏబీసీ అనైనా తీసుకోవచ్చు. ఏదైనా వేరియబుల్‌ని తీసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ నేను సిఎల్ఆర్, ఎస్సిఆర్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. దీన్ని మనం ఎప్పటికప్పుడు ప్రీవియస్ అవుట్‌పుట్ అనేది క్లియర్ చేసి ఫ్రెష్ అవుట్‌పుట్ కనిపించడం కోసం దీన్ని తీసుకుంటామండి. నెక్స్ట్ ప్రింట్ఎఫ్‌లోని నాకు ఏ టేబుల్ కావాలి? ఆ టేబుల్ నంబర్ అనేది నాకు కావాలి. సో టేబుల్ నంబర్. నెక్స్ట్ స్కాన్ఎఫ్. మనకి ఏ టేబుల్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 అని ఇచ్చాననుకోండి. టేబుల్ నంబర్ అని వచ్చిన వెంటనే 3 అని ఇచ్చాననుకోండి. ఆ 3 వాల్యూ నాకు జే అనే వేరియబుల్‌లో స్టోర్ అవ్వాలండి. ఎందుకంటే నేను జే అనేది టేబుల్ నంబర్ అనుకుంటున్నాను కాబట్టి జే అనే వేరియబుల్‌లో స్టోర్ అవ్వాలి. దానికోసం నేను ఇన్‌పుట్ ఫంక్షన్ స్కాన్ఎఫ్ రాసుకుంటున్నాను. %d అని తీసుకున్నాను. ఈ %d అని ఎందుకు తీసుకున్నానండి? ఇది ఇంటిజర్ డేటా టైప్ కాబట్టి యాంపర్సెంట్ జే అంటే అడ్రస్ ఆఫ్ ద జే. అంటే ఇప్పుడు టేబుల్ నంబర్ అని వచ్చిన వెంటనే నాకు అవుట్‌పుట్‌లో స్క్రీన్ పైన టేబుల్ నంబర్ అని వచ్చిన వెంటనే నేను 5 అని తీసుకున్నాననుకోండి. ఆ 5 అనే నంబర్ ఏమవుతుందండి? జే అనే వేరియబుల్ యొక్క అడ్రస్‌లో స్టోర్ అవుతుందండి. దానికోసం ఈ అవుట్‌పుట్ ఫంక్షన్ తీసుకున్నాను నేను. ఫర్ లూప్ రాసుకుంటున్నానండి. ఫర్ లూప్ అనేది నాకు i ఈక్వల్ టు ఇంక్రిమెంట్ కదండీ! ఫస్ట్ వాల్యూ టేబుల్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ 3 టేబుల్ తీసుకున్నాం అనుకోండి. 1 3 జార్ 3, 2 3 జార్ 6 అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. i ఈక్వల్ టు 1 అని తీసుకున్నాను. i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు నాకు టేబుల్ ఎండింగ్ ఎక్కడి వరకు కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ 10 అని తీసుకుంటున్నాను నేను. i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10. i ప్లస్ అని తీసుకున్నాను. నెక్స్ట్ ఏమనుకుంటున్నాను అంటే నేను i ఇంటూ జే ఈక్వల్ టు కే. అంటే ఐని జేని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చింది నీకు కేలో స్టోర్ చేద్దాము అనుకుంటున్నాను. ఇది ఈ విధంగా తీసుకోవాలండి. కే ఈక్వల్ టు ఐ ఇంటూ జే ఈ రూపంలో తీసుకోవాలి. ఎందుకంటే ఐ ఇంటూ జే మల్టిప్లికేషన్ చేసిన వాల్యూ కేలో స్టోర్ అవుతుందన్నమాట. దీన్ని ఈ విధంగా తీసుకున్నాము. సో నెక్స్ట్ నేను ఏమనుకుంటున్నాను అంటే ప్రింట్ చేస్తున్నాను దీన్ని. ప్రింట్ఎఫ్ %d ఇంటూ %d
స్పేస్ ఇచ్చాను, ఈక్వల్ టు తీసుకున్నాను, పర్సంటేజ్ డి అని తీసుకున్నాను. ఎందుకంటే నాకు టేబుల్ ఉండే షేప్ లో తీసుకోవాలండి ఇక్కడ. కామా ఐ కామా జే కామా కే. అంటే ఇక్కడ ఏం లేదండి, మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పర్సంటేజ్ డి అంటే ఐ అండి, ఎందుకంటే ఇక్కడ కామాలో ఫస్ట్ లో కూడా ఐ అని ఇచ్చాను. సెకండ్ పర్సంటేజ్ డి అంటే జే అండి. సో థర్డ్ పర్సంటేజ్ డి అంటే కే అండి. అంటే మనకు వచ్చే షేప్ కూడా టేబుల్ షేప్ లో ఉండాలి కాబట్టి ఈ విధంగా నేను తీసుకున్నానండి. ఓకేనండి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఐ ఈక్వల్ టు 1 అయిందండి. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ నెంబర్ 3 అనుకుందాం. 3 అని ఇచ్చామనుకోండి జే వాల్యూ. ఐ ఈక్వల్ టు 1 అయిందండి. 1 అయితే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ కరెక్టేనండి. లూప్‌లోకి ఎంటర్ అవుతుంది. లూప్‌లోకి ఎంటర్ అయిన వెంటనే ఐ వాల్యూ అంటే 1 అండి. జే వాల్యూ 3. 1 ఇంటూ 3 అంటే 3. కే వాల్యూ కూడా 3 అయిపోయిందండి. ఇది ప్రింట్ చేస్తున్నాము. ఐ ఇంటూ జే ఈక్వల్ టు కే రూపంలో ప్రింట్ చేస్తున్నాము. దానికోసం ఆ విధంగా మనం రాసుకున్నామండి. గెట్ కేర్. నెక్స్ట్ ఇంక్రిమెంట్ జరిగిన తర్వాత ఐ ఈక్వల్ టు 2 అవుతుంది. తర్వాత 2 ఇంటూ 3 అవుతుందండి అది. సో ఆల్ట్ F9. నో ఎర్రర్స్ అండి. టేబుల్ నెంబర్ అనేది నేను 5 అని ఇచ్చానండి. ఇక్కడ చూడండి 1 ఇంటూ 5 5, 2 ఇంటూ 5 10. నాకు టేబుల్ ఎలా ఉంటుందండి, లైన్ బై లైన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు స్లాష్ n అనేది తీసుకోండి. స్లాష్ n అనేది తీసుకుంటే ఇప్పుడు చూడండి కంట్రోల్ F9, టేబుల్ నెంబర్ 5 టేబుల్ ఫార్మాట్ లో వచ్చింది చూసారండి. కంట్రోల్ F9, 6 ఇచ్చానండి టేబుల్ నెంబర్. 6th టేబుల్ అనేది ప్రింట్ అయింది. ఈ విధంగా మనం ఈ ఈ కోడ్ ని యూజ్ చేసి మనం మల్టిప్లికేషన్ టేబుల్ ని ఈజీగా ఫర్ లూప్ యూజ్ చేసి డిస్ప్లే చేయొచ్చండి. ఇదండి మల్టిప్లికేషన్ టేబుల్ ని డిస్ప్లే చేసే ప్రోగ్రామ్ ఇదండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరొక ప్రోగ్రామ్ తో కలుద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.